పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు. అందులో భాగంగానే మాకు పోలీస్ పర్మిషన్ వస్తుందనే మేము నమ్మకంతో ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ వస్తుంది. మీ ద్వారా ఇక్కడ మీడియా ద్వారా ఇక్కడ గుడ్ మార్నింగ్ నిరుద్యోగుల మిత్రులందరికీ, రాష్ట్రంలో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. రేపు ఫిబ్రవరి 4వ తారీఖు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగ కవాతుగా బయలుదేరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. యావత్ తెలంగాణ నిరుద్యోగ మిత్రులు అందరూ తరలి వస్తున్నారు. మారుమూల ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, జిల్లా కేంద్రంలో ఉన్న లైబ్రరీలు, స్టడీ హాలు, కోచింగ్ సెంటర్లు అందరూ నిరుద్యోగ మిత్రులు అందరూ వస్తున్నారు. హైదరాబాద్ లో అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్షు నగర్, అమీర్పేట్ ఇక్కడ నడుస్తున్న అన్ని ఇన్స్టిట్యూట్లు, అన్ని కోచింగ్ సెంటర్లు, అన్ని స్టడీ హాల్లో నిరుద్యోగ మిత్రులు కూడా తరలి వస్తున్నారు. ఈ మహాధర్నా కార్యక్రమం ప్రభుత్వానికి నిరుద్యోగ మిత్రులకు మధ్య జరుగుతున్న మహాధర్నా కార్యక్రమం. ఇది ఎవరి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా నడుస్తున్న ఇది మహాధర్నా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులు అందరూ పాల్గొని ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి మనం సవనీయంగా, శాంతియుతంగా మన సమస్యని ప్రభుత్వ దృష్టికి వెళ్లే విధంగా నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా మద్దతు వస్తుంది. వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ప్రభుత్వం రాకముందు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఒక్క ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కనీసంగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క జెండర్ నోటిఫికేషన్ రాలే. ఇప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ ఎందుకు ఇన్ని రోజులు ఓపిక పెట్టినాం, 1 ఏడాది అన్నాం, 2 సంవత్సరాలు అన్నాం, 2 సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ రావట్లే. ఇప్పుడు వాళ్ళ అందరి ఓపిక నశించింది. ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ మీద డైరెక్ట్ నిరుద్యోగుల యుద్ధం ప్రకటిస్తున్నాం. మాకు ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. వస్తదే, రాని పక్షంలో ఇదే నిరుద్యోగుల మిత్రులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద నెక్స్ట్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. అయినా భయపడేదే లేదు. గతంలో భయపడలే, ఇప్పుడు కూడా భయపడం. ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం దేశమా కాదా లేదా? ఒక నిరుద్యోగిగా, ఒక సామాన్య పౌరుడిగా, ఒక విద్యార్థిగా ఎందుకు నేను ప్రశ్నించే హక్కు లేదా? శాంతియుతంగా మేము నిర్వహించబోతున్న సభకి పోలీసులు ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ చేస్తారు? గతంలో అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? కనీసంగా వీళ్ళు అంటున్న ప్రజాపాలన, వీళ్ళు అంటున్న ప్రజాప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదా మాకు అని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మేము పోలీసులకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా సమస్యని మేము చెప్పస్తున్నాం. అందుకే మాకు ఖచ్చితంగా ఈ సభకి శాంతియుతంగా నిర్వహించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుందని పోలీసు వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంది. మేము వాళ్ళని సహకరిస్తాం. మమ్మల్ని వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా ఈ సభని ఖచ్చితంగా విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి వెళ్లే విధంగా చేసుకుంటామని మనవి. థ్యాంక్ యూ. ఆస్మా గారు, ఎట్లా ఉంది స్పందన?